ఏడ్చాకరు ఎలా ఉంది తండేలు సినిమా? తండేల్ మొదటి నుంచి కూడా సినిమాకి సంబంధించి చాలా నమ్మకంగా నిర్మాత దగ్గర నుంచి హీరో హీరోయిన్ దగ్గర నుంచి దొల్లగొట్టేస్తామని చెప్పేసి మొదటి నుంచి కూడా అన్నారు. అన్నట్టుగానే సినిమా ఏదైతే ఒక ప్యూర్ లవ్ స్టోరీ సినిమా అంటే ప్రచారంలో మొదటి నుంచి కూడా ఇది పాకిస్తాను, శ్రీకాకుళం, జాలర్లు ఈ బేస్ని మొత్తం అంతా కోర్ పాయింట్ ఇదే అని చెప్పేసి చెప్పారు. కానీ ఇక్కడ మనకి స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు అయితే మనకి కోర్ పాయింట్ అదైనా కూడా మనకు ఒక ప్యూర్ లవ్ స్టోరీని చూసిన ఫీల్ అయితే కలుగుతుంది. అంటే మనం ఇది అంటే పాకిస్తాన్ మనకి ఆ ట్రైలర్లో చూసినప్పుడు ఇంకా ఈ పాకిస్తాన్ నేపథ్యంలో ఇంకా దాని చుట్టూనే కథ ఉంటుందేమో ఇలా అనిపించింది. కానీ మనకి సినిమా చూస్తున్నప్పుడు చాలా తర్వాత ఒక లవ్ స్టోరీ అయినప్పటికీ ఒక సెలెక్టెడ్ ఆడియన్స్ మంచి ప్యూర్ లవ్ స్టోరీ చూద్దామని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తుంటారు. లవ్ స్టోరీకి ఎప్పుడు కూడా దాని క్రేజ్ దానికే ఉంటుంది. సో తండేల్ తర్వాత ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో ఒక ప్యూర్ లవ్ స్టోరీ కోసం చాలామంది వెయిట్ చేస్తుంటారు. ఆ వెయిట్ చేసే వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. తండేల్ వాళ్ళ ఏదైతే ఒక నమ్మకాన్ని మొదటి నుంచి పెట్టుకుని ఉన్నారో ఆ నమ్మకాన్ని అయితే అటు సాయి పల్లవి కానీ ఇటు నాగ చైతన్య కానీ డైరెక్టర్ చందు మొండేటి కానీ వాళ్ళు మొదటి నుంచి ఏదైతే సినిమాకి సంబంధించి ఖచ్చితంగా సినిమా దొల్లగొడదామని చెప్పేసి ఎలాగని అన్నారో దాన్ని న్యాయం చేశారు సినిమాకి అయితే. యాక్చువల్గా మనకి సినిమా రిలీజ్ రోజు పొద్దున్నే ఈ ట్విట్టర్ రివ్యూలు చూడడం బాగా అలవాటు. అవును, అంటే మనకి యుఎస్ లో షోలు పడిపోతాయి కదా, నేను మార్నింగ్ తీసా. కొంతమంది ఉంటారు కదా మన మేధావులు, వాళ్ళు ఏమో పాసిబుల్ లవ్ స్టోరీ, వన్ టైం వాచ్ అని పెట్టారు. కానీ తర్వాత ఇప్పుడు మధ్యాహ్నానికి వచ్చే వరకు అసలు ఒకళ్ళు రియాక్షన్ చూస్తుంటే ఎంత వేగ వెళ్ళి సినిమా చూద్దామా అనే ఉంది. ముఖ్యంగా 3 పాయింట్లు. ఒకటి ఎలాగో ప్యూర్ లవ్ స్టోరీ, నాగ చైతన్య, సాయి పల్లవి, డిఎస్పి, 3 పాయింట్లు. నీకు ఎలా అనిపించింది వాళ్ళ యాక్టింగ్? అంటే సినిమాలో మనకి ఫస్ట్ సాయి పల్లవి లీడ్ తీసుకున్నప్పుడు ఆపోజిట్లో ఎలాంటి హీరో ఉన్నా కూడా వాళ్ళని చాలా సందర్భాల్లో హీరోలే పబ్లిక్గా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఆమె ముందు నేను తేలిపోతాము లేదనంటే అది వాస్తవం కూడా. కానీ నాగ చైతన్య లాంటి హీరో అంటే నాగ చైతన్య సినిమా అంటే బాగానే చేస్తారు, మంచిగానే చేస్తారు ఇలా ఉన్నది. కానీ ఒక్కొక్క హీరోకి వాళ్ళ కెరియర్ బెస్ట్ అంటే వాళ్ళ పేరు చెప్పంగానే ఈ సినిమా ఇప్పుడు రామ్ చరణ్కి రంగస్థలం సినిమా ఎలాగైతే ప్రతి హీరోకు ఒక సినిమా ఉంటుంది. సో నాగ చైతన్య కెరియర్ ముందుకు వెళ్తున్నా కూడా ఆయన ఎక్కడో ఎలాంటి సినిమా దాన్ని ఏమన్నా మైలురాయి అంటే సినిమా కెరియర్లో అలాంటి సినిమా హిట్స్ అయితే వచ్చినాయి కానీ అలాంటి నటనకి ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్ సరిగా పడలేదు అనే ఒక లోటు అయితే అటు అక్కినేని ఫ్యాన్స్లో కానీ లేదనంటే నాగ చైతన్య ఇష్టపడే వాళ్ళకి కానీ కూడా అనిపిస్తుంది. కానీ ఈ సినిమాలో ఆపోజిట్లో సాయి పల్లవి లాంటి మేటి నటి, ఎందుకనంటే ఆమె తోటి పెర్ఫార్మెన్స్ కానీ డాన్స్ కానీ ఆ హావభావాలు కలిగించడం కానీ అది పెద్ద ఛాలెంజింగ్. అది ఆ హీరో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు కూడా అనిపిస్తుంటుంది. కానీ అది తెలిసి కూడా ఈ క్యారెక్టర్కి ఒప్పుకున్నాడు అంటే నాగ చైతన్య ఇది ఖచ్చితంగా మనం ఒక నటుడిగా మనలో ఉన్న పరిపూర్ణ నటుని ముందుకు తీసుకుని వెళ్ళాలి, నాకు అలాంటి సినిమా కావాలి అనే ధైర్యం అయితే సాహసం అయితే చేశాడు. చేయడం కాకుండా స్క్రీన్ మీద ఆపోజిట్లో సాయి పల్లవి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మనకి ఒక పాత్ర తనకు చేయగలిగే పాత్ర, సూట్ అయ్యే పాత్రని ఎంచుకోవటం వేరు. కానీ తనకు సూట్ కాని పాత్రని, ఎందుకనంటే నాగ చైతన్య జాలరిగా అని అంటే మత్స్యకారుడిగా అంటే ఈయనేమో చాక్లెట్ బాయ్లా ఉంటాడు, ఈయన తీసుకొచ్చి చేపలు పట్టే వ్యక్తి ఏంది అన్నట్టుగా మనకు అనిపిస్తుంటాయి. కానీ తనకు సూట్ కాని పాత్రని తీసుకొని దాన్ని మెప్పించేలా చేయటమే ఇక్కడ గొప్ప విషయం. అందులోనూ ఎదురుగుండగా సాయి పల్లవి ఉన్నప్పుడు ఆమెతో పోటీ పడి సీన్స్ చేయటం, ఈ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు కూడా మనకి చాలా సీన్లలో అయితే నాగ చైతన్య అసలు చేయగలడా అన్నట్టుగానే మనకు థియేటర్కి వెళ్ళినప్పుడు నాకు కూడా అనిపించింది చాలా సందర్భాల్లో. ఎందుకంటే సాయి పల్లవి ఉన్నది అక్కడ డామినేటింగ్, ఎందుకంటే ఎంత పెద్ద హీరోనే డామినేటింగ్ చేసేస్తుందని చెప్పేసి అనిపిస్తుంది. సో చేస్తాడా అని అయితే అనుమానం ఉంది. కానీ స్క్రీన్ మీద ఆమెతో పోటీపడి చేయటమే కాకుండా చాలా చోట్ల కన్నీళ్ళు పెట్టించాడు, చాలా చోట్ల తన స్థాయి అంటే మనం ఒక నాగ చైతన్య అంటే పెర్ఫార్మెన్స్ ఇంతే అని చెప్పేసాను, ఆ స్థాయిని దాటి దానికి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. నెక్స్ట్ సాయి పల్లవి మనకి అంటే ఈ ప్యూర్ లవ్ స్టోరీ అనే తర్వాత మనం చూసినప్పటికీ ఈ లవ్ ఎమోషన్స్ అంటే ఈ పాత్రని సాయి పల్లవి కాకుండా
వేరే వాళ్ళు ఎవరైనా చేసి ఉంటే ఖచ్చితంగా తేలిపోయేది ఆ సత్య అనే పాత్ర. ఎందుకనంటే లవ్ స్టోరీ అని అన్నప్పుడు మనకి ఎక్కువగా రిపీటెడ్ ఎమోషన్స్తో ఉంటాయి. ఇప్పుడు ఇద్దరు లవర్స్ మాట్లాడుకోవటం కానీ వాళ్ళు ఏముంటాయని అంటే అలుగుతారు, ప్రేమను చూపిస్తుంటారు, ప్రేమను కోరుకుంటుంటారు. ఇవి ప్రతి డైలీ వాళ్ళ జర్నీలో కంటిన్యూ అవుతూనే ఉంటాయి. నిన్నేం మాట్లాడుకున్నారు, నిన్నేమి వాళ్ళకి చూపించారో అవన్నీ కూడా ఇప్పుడు భార్యాభర్తల మధ్యలో కానీ అదే ఉంటుంటుంది. దాన్ని అనుభవిస్తేనే ఓహో ఇదే కదా మన జీవితం అన్నట్టుగా అనిపిస్తుంటుంది. చాలామందికి ప్రేమ అంటే పడని వాళ్ళు ఇది స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఎందుకు వీళ్ళు అంతలా పడి చచ్చిపోతున్నారు, ఏముంటుంది ఇందులో అన్నట్టు అనిపించదు. కానీ ఆ ప్రేమ అనేది ఒక ఎమోషన్. దాన్ని చూస్తే కదా, దాన్ని అనుభవిస్తేనే, దాన్ని ఫీల్ అయితేనే అందులో ఉన్న ఆ ఎమోషన్ ఏందన్నది మనకి తెలుస్తూనే ఉంటుంది. ఇక్కడ కూడా సాయి పల్లవి క్యారెక్టర్ అంటే మనకి ఆ సీన్లు ఈమె వెళ్ళొద్దు అని అంటది. అంటే అక్కడ కథలో మెయిన్ కోర్ పాయింట్ ఏందని అంటే అతను ఆ తండేలు అవ్వటము, తండేల్ రాజుగా చేపలు పట్టడము, వేటకు వెళ్ళటము అతనికి ఇష్టం. అతను లేకుండా ఉండలేకపోవటం ఈమె బలహీనత. అంటే రాజు కూడా ఈమంటే చాలా ప్రాణం ఇష్టం. కానీ ఒక తండేలు ఒక నాయకుడిగా ఉన్నప్పుడు నేను వెళ్ళకపోతే వీళ్ళ పరిస్థితి ఏంది అన్న దాని మీద అతను ఉంటాడు. ఒకసారి అతను ఈమెను వదిలి వెళ్ళలేని పరిస్థితి, నన్ను కాదని వెళ్తున్నాడు అని చెప్పి ఇన్నిటికి కూడా ఒక ఘర్షణ, ఈ ముగ్గురు మధ్య ఈ 3 సిచ్యువేషన్లో ఆ ఘర్షణ మనకి రిపీటెడ్గా మనకి కనిపించినప్పుడు అది వేరే వాళ్ళు ఎవరైనా అయితే ఆ ఎమోషన్ని మళ్ళీ కనబడుతున్నాయి. కానీ మనకు ఆ బోరింగ్ ఫీల్ కానీ ఏమీ లేకుండా ఆ ఎమోషన్స్ని పలికించింది అని అంటే కొన్ని సీన్లు ఆమె బుజ్జితల్లి అని అన్నప్పుడు ఆమె రోమాలను నెక్కబొడిచినట్టుగా చూపిస్తారు ఒక సీన్లో. నిజంగానే ఆమె నటన అలాగే ఉంది. ఆమెతో పోటీ పడి ఎదురుకుండా నాగ చైతన్య కూడా ఇద్దరు కూడా పోటీ పడి చేసినట్టుగా అనిపిస్తుంటారు. నీకు అడ్డుపడుతున్నా, అదే నేను ట్విట్టర్లో చిన్న సీన్ చూశాను. సీన్ కూడా కదలే, చిన్న క్లిప్. అదే ఈ బుజ్జితల్లి సాడ్ వర్షన్ ఒకటి పాట వస్తుంది. ఆ పాట చాలా అసలు డిఎస్పి ఆ మ్యూజిక్, అది ఆయన వయలిన్ సౌండ్, దానికి నాగ చైతన్య గారి ఎక్స్ప్రెషన్స్ నాకు అందులో చిన్న స్క్రీన్ లో చూస్తేనే నాకు భలే అనిపించింది. నువ్వు ఎలా చేసేసావు? అంటే అదే లాస్ట్ లో తను అంటే ఎంత బాగా పలికించాడు అని అంటే, ఆ బుజ్జితల్లి నా నుంచి దూరమైన తను నా కోసమే ఉంటుంది అనే బలమైన నమ్మకం హీరోకి. పాకిస్తాన్ల ఆ చెరలో పెట్టి అతన్ని చాలా రకాలుగా చిత్రహింసలు గురి చేసినా కూడా అతని కళ్ళల్లో కన్నీళ్ళు కానీ అవి ఏమీ కనిపించవు. తన సందర్భం వచ్చిన ప్రతిసారి తన దేశభక్తిని అతను చూపించేలాగే ఉంటుంది. కానీ ఎప్పుడైతే బుజ్జితల్లి తనను కాదని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది అని అన్నాడో, నాకు ఆ పాకిస్తాన్ చెరకంటే ఇదే నాకు ఎక్కువ బాధను కలిగించింది, నా గుండెలను పిండేసింది అన్నట్టుగా ఆ డైలాగ్ ఏం చెప్పడు, ఆ కళ్ళతోటే నటించి ఆ కన్నీళ్ళు అలా కార్చడం. అసలు అతను ముందు సినిమాలన్నింటిలోని నాగ చైతన్య ఎంత బాగా చేస్తాడా, ఈ డైరెక్టర్లు వాడుకోలేదా సరిగాని అని. ఇప్పుడు మనకి అప్పట్లో రంగస్థలం చూసినప్పుడు రామ్ చరణ్ ఇంత బాగా చేస్తారా అని చెప్పేసి మనకి ఎంతలాగా అనిపించిందో. ప్రతి హీరోకి ఒక సినిమా పడితే వాళ్ళలో ఉన్న నటుడు ఎలా బయటకు వస్తారు, ఈ సినిమాలో కూడా మనకి నాగ చైతన్య ఆ సీన్ అయితే అసలు మనకి మళ్ళా మన కళ్ళల్లో అతను ఏడుస్తున్నట్టే మన కళ్ళల్లో ఒక కన్నీటి చుక్క ఇలాగా వస్తుంటే మన కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుంటాయి. అదే కదా పాత్రలు పండటం అంటే. ఆ ఎమోషన్ వీళ్ళిద్దరూ పోటీపడి పండించారు. యాక్చువల్గా వీళ్ళిద్దరూ కాకుండా అది సినిమా ఏందనంటే వాళ్ళు చిన్న పాయింట్ తీసుకున్న ఓన్లీ లవ్ అని అంటే లవ్లో ఇంకేముంటుంది, అదే ఎమోషన్ని బాగా క్యారీ చేశారు ఇద్దరు కూడా. ఇందాక నువ్వు అన్నట్టుగానే దేవిశ్రీ ఇందులో తండేల్ రాజు నాగ చైతన్య, అలాగే తండేల్ రాణి సాయి పల్లవి. అయితే ఇంకొక తండేల్ అని అంటే నాయకుడు ఎవరని అంటే దేవిశ్రీ ప్రసాద్. సినిమా స్టార్టింగ్ అయిన తర్వాత నుంచి నుంచే మనం డ్యూటీ ఎక్కేసినట్టుగా అనిపిస్తూనే ఉంటుంది వాళ్ళకి. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఒక సినిమా ఒక స్థాయి ఇదే సర్లే నడిచిపోతుందిలే అలాంటి సినిమా అనిపిస్తున్నప్పుడు తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో కూడా సినిమా స్థాయి
అమ్మాయిని ఇలా పెంచొచ్చా అన్నట్టుగా అతను పాత మనకు 90s లో ఆ వర్షం నువ్వు వస్తానంటే నువ్వు వద్దంటానా, మన్మధుడు, ఈ సినిమాలన్నిటిలోనే కూడా మన సినిమా చూసి వచ్చిన తర్వాత అదే పాటను పాడుకుంటా ఒక 2-3 రోజులు ఆ పాటలతోటే ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఎండకాడు పడే వరకు కూడా మనకి ఆ ఎండకాడులో కూడా వాళ్ళ రియల్ స్టోరీలో ఆ తండేళ్ళు రాజు తర్వాత సత్య ఏ అయితే పాత్రలు ఉన్నాయో ఆ లెటర్స్ రాసుకోవటం కానీ, ఇక్కడి నుంచి ఆ లెటర్ చూసి ఫీల్ అవటం కానీ, ఆ జెండా పాతడం కానీ, తర్వాత వాళ్ళతో వీళ్ళు మాట్లాడి ఇవన్నీ కూడా ఒక ఆ ప్రేమ గుర్తులు. వాటిని వరుసగా 1 by 1 ఆ లెటర్లు అన్నింటిని చూపిస్తున్నప్పుడు అప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్టార్టింగ్ నుంచి ఎండకాడు పడే వరకు అసలు మనకి మన వీడియో వచ్చింది, ఈయన రికార్డింగ్ థియేటర్ లో డాన్స్ చేస్తున్నాడు దేవిశ్రీ ప్రసాద్. అంటే ఒక ఎంజాయ్ చేస్తూ ఎంత బాగా వాయించాడు అని అంటే అసలు మనకి ఆ రోజుల్లోకి తీసుకుపోయారు మళ్ళా. అంటే దేవిశ్రీ ఒక మనకి నువ్వు వస్తానంటే నువ్వు వద్దంటాను అలా మనం ఎలాగైతే ఆ పాటలను కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎంత ఎలా ఎంజాయ్ చేసామో ఈ సినిమాలో కూడా మనకి పాత దేవిశ్రీ అయితే మనకి కంటిన్యూగా కనిపిస్తూనే ఉంటాయి. ఏదో ఒక పాట ఒక సీను అన్నట్టుగా కాకుండా మెయిన్ ఆ లవ్ ఎమోషన్స్కి అతను ప్రాణం పెట్టేస్తాడు అనడానికి, అంటే ఆ లవ్లో ఉన్న ఎమోషన్ని ఆడియన్స్కి క్యారీ చేసే విధానంలో ఒక నేపథ్య సంగీతం ఎలాగైతే దోహదపడుతుంది అనే దాన్ని ఎలాగ ఇంకా కనెక్ట్ చేసేయచ్చు అని చెప్పడానికి అతని మ్యూజిక్ అయితే అసలు ఈ ఒక తండేలు అంతే ఈ సినిమాలో, అసలైన తండేలు దేవిశ్రీ అన్నట్టుగా చెప్పవచ్చు ఇందులో. అయితే మరి యాక్చువల్గా ఏంటంటే ఈ సినిమా శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్. యాక్చువల్గా ఉత్తరాంధ్రలో ఒక టిపికల్ స్లాంగ్ శ్రీకాకుళం. అవును, చాలా కష్టం. అంటే అక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళ నుంచి వచ్చే ఆ ఫ్లేవర్ మనం ఎవరైనా బయట వాళ్ళు వెళ్ళి అదే దాంట్లో మాట్లాడదాం అంటే ఎలా అనిపిస్తుంది. మరి ఇందులో ఎలా ఉంది అంటే కొన్ని అంటే ఇప్పుడు అంటే దానికి వాళ్ళు చేసిన గ్రౌండ్ వర్క్ ఎందుకనంటే ఇప్పుడు వెళ్ళి కాగితం మీద రాసేసి నువ్వు ఈ డైలాగ్ ఏట్రా మరి అన్నమన్నామని అనుకో అది ఎబ్బెట్టుగా అనిపిస్తుంటుంది మనకి. కానీ వీళ్ళు ఆ సినిమాకి ముందే కూడా నాగ చైతన్య అక్కడికి వెళ్ళి వాళ్ళ జీవనస్థితి ఎలా ఉన్నది, వాళ్ళు ఏ భాష మాట్లాడుతున్నారు, ఏ యాస ఎలా మాట్లాడుతున్నారు అవన్నీ దగ్గర నుండి చూసినప్పుడు ఏదో డైరెక్టర్ చెప్తే ఈ డైలాగ్ చెప్పేసే అని చేయటం వేరు, మనం వెళ్ళి ఆ రియాలిటీలో ఉండి వాళ్ళ మాటల్ని ఎలా మాట్లాడుతున్నారని ఇప్పుడు హైదరాబాద్ స్లాంగ్ అయినా లేదనంటే ఈస్ట్ గోదావరి స్లాంగ్ అయినా ఏదైనా మనం వినటం వేరు, ఏదన్నా వేరే వాళ్ళు చెప్తే రాయటం వేరు. మనం కొన్నాళ్ళు అక్కడ ఉండి వాళ్ళ భాషను నేర్చుకుని మనం మాట్లాడితే ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుంది. సో ఆ పాత్ర కోసం ఆ రాజు అనే ఆ జాలరీ పాత్ర కోసం అతను ముందెళ్ళి ఆ గ్రౌండ్ వర్క్ చేయడం వల్ల అక్కడ అతనికి పెద్దగా కష్టపడినట్టుగా అయితే అనిపించలేదు. ఎందుకనంటే ఈజీగానే అక్కడ స్లాంగ్ని కొంచెం అతను పట్టుకున్నట్టుగానే అనిపిస్తుంది. కొన్ని స్లాంగ్ ఎందుకంటే మనకి ఆ వేరియేషన్ కొన్ని చోట్ల కనిపించినప్పుడు కొంచెం ఎబ్బెట్టిగా పట్టి మాట్లాడు. సాయి పల్లవి డైలాగ్స్లో కూడా కొన్ని పట్టిపెట్టినట్టుగా మరీ ఎంత ఇలా మాట్లాడుకుంటారా, ఇంకా అక్కడ అలా మాట్లాడుకుంటారంటే మొత్తం అంతా శ్రీకాకుళం అంతా ఇలాగే మాట్లాడుకుంటారని కదా. కొన్ని అంటే రకరకాల ప్రాంతాలు ఉన్నాయి కదా అక్కడ కూడా. ఇప్పుడు శ్రీకాకుళం టౌన్లో ఒకలాగా, ఆ చివరికి వెళ్ళిపోయి పలాసాలో మరో రకంగా ఇలా ఉంటుంది. సో అక్కడ ఏంటంటే కొంచెం స్లాంగ్ కొన్ని చోట్ల పట్టి మాట్లాడినట్టుగా ఉంటాయి. కానీ వీళ్ళు ఎమోషనల్ జర్నీలో మనకి అది ఒక స్పీడ్ బ్రేకర్ లాగా అయితే తగలవు మనకి, అది అలా వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి సినిమా మనకి ఆ స్లాంగ్ అయితే మనకి పెద్దగా ఇబ్బందిగా ఉంటుంది. నెక్స్ట్ ఆ స్లాంగ్ను కూడా ఇలా హేళన చేస్తారనే కూడా అందులో డైలాగులు కూడా పెట్టారు. అంటే మన ప్రాంత స్లాంగ్ అని కానీ లేదనంటే వాళ్ళ జాతరల వృత్తిని కానీ కించపరుస్తూ మాట్లాడే వాళ్ళకి అదే కౌంటర్గా కూడా ఒక డైలాగ్ కూడా అందులో పెట్టారు. స్లాంగ్ వరకు అయితే సెట్ అయింది. కొన్ని సాయి పల్లవికి సంబంధించిన చోటే కొంచెం ఎబ్బెట్టిగా పట్టి మాట్లాడినట్టుగా కొన్ని చోట్ల అనిపిస్తుంటుంది. మామూలుగా అయితే శ్రీకాకుళం స్లాంగ్ లో ఒక రిథం ఉంటుంది, ఎంజాయ్ చేస్తాం బాగా. ఎంజాయ్ చేస్తాం దాన్ని. అంటే ఒక్కొక్క దగ్గర
పలకలేకపోవటం అంటే ఒక్కొక్కసారి మనం ఒరిజినల్ స్లాంగ్ వచ్చేస్తుంది బాగా ట్రై చేసినా. పైగా అంటే మనకి ఎందుకని అంటే ఇప్పుడు నాగ చైతన్య అంటే కొంచెం క్లాస్ గా కనిపించి ఉన్నట్టు ఒకేసారి మనకి ఆ పాత్రలో కనిపించినప్పుడు కూడా మనకి దాని నుంచి దీనికి రావడానికి కొంచెం టైం పెడతారు. అలా అని చెప్పేసి అంత టైం అయితే ఏమీ లేదు ఇందులో. ఆ పాత్రలో ఒదిగిపోయాడు. నెక్స్ట్ ఆ పాత్రకి ఎలాగైతే స్లాంగ్ ఉంటుందో మెయిన్ ఏంటంటే అక్కడ వాళ్ళు అయితే బాగానే ఎంజాయ్ చేస్తారు. కొంతమంది ఏదో అంటే ఇంక యాంటీ ఫ్యాన్స్ ఉండుంటారు కదా, మా స్లాంగ్ ఎంత దరిద్రంగా మాట్లాడతామా అలా ఇలాగా అని చెప్పేసి అని అంటుంటారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళే అంటే అక్కడున్న ఒకవేళ ఇప్పుడు మనకి ఇంతకు ముందు తెలంగాణ యాసని గురించి అలాగా అసలు పెద్దగా వినిపించదు. ఇప్పుడు ఏ సినిమాలో చూసినా తెలంగాణ యాస కనబడుతుంది. అలాగే ఇప్పుడు వెంకటేశ్వర సంక్రాంతికి వస్తున్నాలో ఈస్ట్ గోదావరి యాస, ఇది శ్రీకాకుళం యాస. ప్రాంతాన్ని బట్టి సినిమా అంటే వివిధ ప్రాంతాల భాషల్ని బయటికి వస్తున్నాయి అని అంటే సినిమాల ద్వారా వస్తున్నాయంటే అది మంచిగా అని అనుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇది అందరికీ తెలిసిన కథ అంటే సింపుల్ గా లైన్ శ్రీకాకుళం కొంతమంది గుజరాత్ వెళ్ళటం, అక్కడ నుంచి పాకిస్తాన్ రావటం ఇవన్నీ తెలుసు. అయితే ఇప్పుడు తెలిసిన కథ చందు మొండేటి గారు ఎలా బిల్డ్ చేశారు సీన్లు, ఆ స్క్రీన్ ప్లే ఎలా ఉంది అసలు? యాక్చువల్గా కథలో ఉన్న కోర్ పాయింట్ అదే. కానీ మనకి స్క్రీన్ మీద అంటే ఎప్పుడు కూడా మనకి అదే తీసుకుని వచ్చి నిజంగానే శ్రీకాకుళంలో ఉన్న 22 మంది జాలర్లు గుజరాత్ వెళ్ళటం, అక్కడ బోర్డర్ దాటి మళ్ళీ పాకిస్తాన్ వాళ్ళకి దొరకటం, మళ్ళీ వాటిని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మళ్ళీ సంప్రదింపులు జరిపి మళ్ళీ వాళ్ళని తీసుకుని రావటం, ఆగస్టు 15 విడుదల చేయడం, ఇదంతా మనం చూసాం. తర్వాత దీంట్లో ఏం చేశారని అంటే ఆయన ఇదే పాయింట్ని సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నిజంగానే కనుక అతను చిక్కుకుని ఉండిపోయాడు కాబట్టి ఇక్కడ బుజ్జితల్లి పోరాటం చేసి బయటికి తీసుకొచ్చింది అని అంటే అది ఒక డాక్యుమెంటరీ ఫీల్ లాగే అనిపిస్తుంది మనకి. ఆ ఫీల్ అలాంటి కథలో ఈ లవ్ స్టోరీని ఇముడింపజేయడం అని అంటే అది చిన్న విషయం కాదు. ఎందుకనంటే అందులో ఒకవేళ అలాంటి కొంచెం సీరియస్ సబ్జెక్ట్ కాబట్టి అది అందులో ఇలాంటి ప్రేమ కథను పెట్టి మళ్ళీ లీవ్ టాప్ పెట్టి రొమాన్స్ పెట్టి ఇదంతా పెట్టామనుకో అదంతా గజిబిజ్ గందరగోళం కింద అయిపోతున్నట్టు. ఒకటి అలాంటి కథలో ఇలాంటి ప్రేమ కథను ఇమిడింపు చేయడం అని అంటే అంత ఈజీ కాదు. కానీ ఇందులో ఆయన ఏం చేశాడని అంటే ఆ కథలో లవ్ స్టోరీని ఇమిడింపు చెప్పలేదు, లవ్ స్టోరీలో ఆ పాయింట్ని పెట్టారు. మెయిన్ కోర్ పాయింట్ అదేనే కూడా మొత్తం స్టార్టింగ్ నుంచి మన సినిమా కూడా మన బుజ్జితల్లి రైల్వే స్టేషన్లో కూర్చుని రాజు కోసం ఎదురు చూసే సీన్తో స్టార్ట్ చేశాడు సినిమా. అంటే ఈ కథల ద్వారా మేము ఒక ఎమోషనల్ ఒక భావోద్వేగ ప్రేమ కథను చెప్పబోతున్నాం అనే విషయాన్ని మనకి ఫస్ట్ లోనే మనకి రివీల్ చేశారు. సో కథ అలా ముందుకెళ్తున్నప్పుడు ఒకరి మీద ఒకరిని ప్రేమను చూపించుకోవటము, ఒకరిని వదిలి ఒకరు ఉండలేనంటూ చూపించటము, ఏ అయితే రియల్ లవ్లో ఉండే ఎమోషన్స్ అన్నీ ఒకటొకటి బిల్డ్ చేసుకుంటూ వెళ్ళి కరెక్ట్గా ఇంటర్వెల్ బ్యాంగ్లో ఈ పాయింట్ని టచ్ చేశారు. టచ్ చేసిన తర్వాత అక్కడ ఆ 370 ఆర్టికల్ అనే ఏదైతే ఉన్నదో దాన్ని కథలో బాగా ఇమిడింపజేసి ఆ తర్వాత నుంచి ఆ పాకిస్తాన్లో ఉన్న జైల్లో ఎలాగైతే ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఇక్కడి నుంచి వీళ్ళంతా ఇక్కడున్న అంటే అందులో మెయిన్ ఏంటంటే అక్కడ ఉన్న జాలర్లు 22 మంది అక్కడ పాకిస్తాన్ చెరలో ఉంటే ఇక్కడ వాళ్ళ మహిళలు వాళ్ళ భార్యలు వాళ్ళు ఏ విధంగా పోరాడారు, వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు. అలాగే జాలర్లు వేటకి వెళ్లకుండా ఉండే మనకి ఇందులో కథలో కూడా వెళ్ళకపోతే ఏమవుతుంది నువ్వు నా కోసం, ఎందుకనంటే వెళ్ళి నీకేమన్నా అవుతుందేమో, నీకేమన్నా అయితే నేను ఉండలేను అని చెప్పేసి అనుకున్న హీరోయిన్నే ఒక నెల రోజులు వాళ్ళు వేటకి వెళ్ళకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది అనే దాన్ని కూడా చెప్పి నేను అలా ఆ పాయింట్ తోటి హీరోని దూరం చేసుకున్నాను. కానీ కన్విన్స్ చేశాడు ఇక్కడ. సో అక్కడ ఆ పాయింట్ని తీసుకుని వచ్చి నిజమే వెళ్ళకపోతే మా పరిస్థితి ఇది ఉంటుంది, కానీ వాళ్ళ అక్కడ జీవన స్థితి ఎలా ఉంటుంది, వాళ్ళ ఎలాంటి ఇబ్బందులు ఉంటుంది దాన్ని తీసుకొచ్చి దీంతో ఆ కన్విన్స్ చేసిన విధానం కూడా నేను తప్పుగా అనుకున్నాను రాజుగురి అని కన్విన్స్ చేయటం కూడా మంచిగా ఉంది. అంటే మనకి ఇదే కథని ఒక పాకిస్తాన్తో యుద్ధం వాళ్ళతో గొడవలు ఈ గోళ్ళు అన్నట్టుగా కాకుండా ఒక ప్యూర్ లవ్ స్టోరీలో ఆ కోర్ పాయింట్ని ఇందులో ఇమిడింపజేసి మంచిగా ఎమోషనల్గా తీసుకుని వెళ్ళి మళ్ళీ వాళ్ళు తీసుకుని వచ్చి ఎక్కడా కూడా సినిమా బోరింగ్ అన్నట్టుగా కాకుండా వెళ్ళిపోతుంది. కొన్ని ఏంటంటే ఈ లవ్లో అబ్బా ఏంది ఇది అంటే
తెలియని ఎందుకు వచ్చిన ఎందుకు అలా పడి చచ్చిపోతున్నారు వీళ్ళు ఈ ప్రేమ గురించి అని చెప్పేసి దాని గురించి ఆ ఎమోషన్ని వాళ్ళు ఎంజాయ్ తిన దాన్ని ఆస్వాదించినంతసేపు అది మనకి అలాగే అనిపిస్తుంది. ఒక్కసారి ఆ లవ్ ఎమోషన్ దిగిన తర్వాత అది ఇలాగే ఉంటుంది కదా అన్నట్టుగా అనిపిస్తుంటుంది మొత్తం. డైరెక్టర్ అయితే ఆ పాయింట్ తీసుకున్నప్పుడు కూడా ఇది ప్యూర్ లవ్ స్టోరీ లాగా ఆయన కూడా గీతాంజలి, సఖి ఈ టైంలో నేను ఎంత అద్భుతమైన ప్రేమ కథను తీస్తానా అని చెప్పేసి నాకే అనిపించింది అని చెప్పేసి అని అన్నారు. నిజంగా కూడా మనకి అంత ఆయన స్థాయిలో ఇది ఒక సఖి కావచ్చు, లేదని అంటే గీతాంజలి కావచ్చు, చాలా ఆ లవ్ స్టోరీలకి మ్యాచ్ కాకపోయినా పోలిక కాకపోయినా కూడా లవ్ స్టోరీని బాగా డీల్ చేయడం ఈయన కూడా అన్నట్టుగానే చూపించాడు చాలా సీన్లలో మనకి. నిన్న తండ్రి టీం ప్రెస్ మీట్ పెట్టింది రిలీజ్ ముందు. దాంట్లో డైరెక్టర్ గారు చందు మొండేటి లాస్ట్ 20 minutes సినిమా ఒక రేంజ్ లో ఉంటది, మీరు అసలు అంటే చందు మొండేటే కాదు నాగ చైతన్య గారు కూడా చెప్పారు, మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు అసలు అలా ఉంటది లాస్ట్ 20 minutes అన్నారు. నిజంగా అలా ఉందా? అంటే ఎక్స్పెక్ట్ చేయకపోవటము అంటే సినిమా వాళ్ళు అంత తీసిన లేదా సినిమా గురించి అంత ఆ స్థాయిలో అలా కాకపోయినా ఎక్స్పెక్ట్ చేసినట్టు, ఎందుకనంటే ఆ కథ అలా నడిచిపోయి కదా, అంటే మనం ఊహించిన ట్విస్ట్లు, టర్న్లు, అద్భుతాలు అంత లేకపోయినా కూడా మనకి చివరి 20 నిమిషాలు కూడా సినిమాకి ప్రాణమనే చెప్పొచ్చు మనకి. ఎందుకనంటే ఫస్ట్ ఇంటర్వెల్ బ్యాంక్ మెయిన్ ఈ పాకిస్తాన్ ఎపిసోడ్ వెళ్ళే వరకు కూడా ఇంటర్వెల్ బ్యాంక్ ముందు వరకు కూడా మనకి లవ్ స్టోరీని తీసుకుని వెళ్ళారు. చివరిలో ఇది అసలు కథ, ఆ చివరిలో కథ కూడా మనకి ఆ రంగస్థలం మహేష్ ఎపిసోడ్లోనే ఒకే ఆ సీన్ తోటే అసలు అంటే అందరూ రిలీజ్ అయిపోతున్నట్టు ఒక పర్సన్ని ఉండిపోవటం, దానికోసం మన రాజు అంటే ఏ విధంగా పోరాటం చేశాడు అనే దాన్ని ఆ మెయిన్ పాయింట్లు అనేది ఉంచారు వెనక్కి. చివరి నిజంగానే 20 నిమిషాలు కూడా మనకి ఆ సముద్రంలో తుఫాన్ సీన్ దగ్గర నుంచి ఒక విజువల్గా మనకి ఆ సీన్ అసలు చాలా బాగుంటుంది, ఆయన టేకింగ్ అద్భుతంగా ఉంటుంది అనటానికి ఆ ఒక్క సీను చాలా బాగుంటుంది. తర్వాత ఆ ఎమోషన్స్ తోటే ఇది మెయిన్ ఇంతలాగా మనకు ఆ 20 నిమిషాలు అంత భావోద్వేగంగా పండింది అని అంటే మెయిన్ ఎమోషన్స్. ఆ ఎమోషన్స్ ద్వారానే ఆ చివరి 20 నిమిషాలు కట్టిపడేశారు మనల్ని. ఇంకా అయితే ఇక్కడ ఒక విషయం, ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది అన్నప్పుడు ట్విట్టర్లోనే వైఎస్ జగన్ గారు అంటే అప్పుడు సీఎం గా ఉన్నారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు వెనక్కి వచ్చినప్పుడు పాకిస్తాన్ నుంచి వైఎస్ జగన్ గారు వాళ్ళకి అంటే వాళ్ళందరితో కలిసి ఫోటో దిగారు. ఆ ఫోటో షేర్ చేసి వైఎస్ జగన్ గారే ఆయన వల్లే వచ్చారు వీళ్ళందరూ, ఎందుకంటే అప్పుడు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఉన్నారు, మన ఇక్కడ నుంచి 21-22 మంది కదా, వీళ్ళ కోసం ఎలాగో మనకి ఏపీ గవర్నమెంట్ అప్పుడు వాళ్ళకి పంపిస్తుంది, వచ్చారు వాళ్ళకి 5 lakhs చెక్ ఇచ్చారు కదా, ఆయన వల్లే వచ్చారు అని మనం ఎవరైతే ఇప్పుడు జగన్ అభిమానులు కావచ్చు లేదా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు బాగా వైరల్ చేశారు. మరి ఇంతకీ సినిమాలో ఏం చూపించారు? ఇందులో యాక్చువల్గా వాస్తవంగా జరిగిన కథలో మీరు అన్నట్టుగానే ఇది అటు కేంద్ర ప్రభుత్వము ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాల చొరవతోనే జరిగింది. ఆ సినిమాలో కూడా సుష్మా స్వరాజ్ ఆమె ఫోటో వాళ్ళ కూతురు, ఆమె తర్వాత ఆమె కూతురు కూడా ఎక్కువ హీరోయిన్ వెళ్ళి ఆ ఢిల్లీలో పోరాటం చేసినప్పుడు ఆమె సపోర్ట్ చేసినట్టుగానే చూపించారు. కాకపోతే అక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళని తిరిగి మళ్ళా వాళ్ళు పాకిస్తాన్ చెర నుంచి విడుదలైనప్పుడు కూడా ఎక్కువ ఏపీ గవర్నమెంట్ అప్పుడు మనకి మిగతా పేపర్లో కూడా మనకి చూసాము, ఏపీ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తర్వాత వాళ్ళు బయటికి రావటంలో తర్వాత సుష్మా స్వరాజ్తో మాట్లాడటంలో అక్కడ ఉన్న వాళ్ళతోటి వీటిలన్నిటికి రెండు ప్రభుత్వాలు కారణం అనేది కూడా మనకి తెలిసిన విషయం. అది అయితే తర్వాత నెక్స్ట్ వాళ్ళ రిలీజ్ రోజుని కూడా అప్పుడు ఎవరైతే మత్స్యశాఖ మంత్రి ఉన్నారో మోపిదేవి వెంకటరమణ, అప్పుడు ఆయన డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని స్వాగతం పలికి తీసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ జగన్ ఒక్కొక్కరికి 5 లక్షల అప్పుడు సీఎంగా ఉన్న జగన్ 5 లక్షలు వాళ్ళకి ప్రకటించారు. తర్వాత మళ్ళీ వీళ్ళందరూ విడుదలైన తర్వాత వాళ్ళందరూ వచ్చి ఈయన్ని కలిశారు, ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళతో ఫోటోలు దిగారు, అవన్నీ వచ్చినాయి. కానీ సినిమాలో అంటే చాలామందికి అంటే ఇలాంటి సబ్జెక్ట్లో
ప్రాంతీయ అభిమానం కానీ లేదా పార్టీ అభిమానం కానీ లేదంటే మన పర్సనల్ అజెండా పార్టీ అజెండాలు దాని మీద రుద్దకుండా ఉంటే బాగుండని అనిపించింది. ఎందుకంటే ఇందులో ఏంటంటే మంత్రి దగ్గరికి వెళ్ళి వచ్చినప్పుడు మన సుష్మా స్వరాజ్తో ఏదైతే మనకి అంటే ఇంకా అక్కడ డైరెక్ట్గా ఆయన మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నట్టుగానే మనకి క్లియర్గా అర్థమవుతుంటుంది. అతను సుష్మా స్వరాజ్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక డైలాగ్ అని అంటారు, ఎలాగోలన్నీ రిలీజ్ చేయించండి మేడం, వాళ్ళ ఓట్లన్నీ మాకే పడతాయి అని చెప్పేసి ఒక డైలాగ్ అంటే చెప్పించారు. అది అంటే ఈయన బన్నీవాసు ఆల్రెడీ అంటే మనకి అక్కడ పర్సన్ వేరే వాళ్ళు ఉంటే మనకు ఆ డౌట్ రాదు. ఆయన జనసేన ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్నారు, జనసేనలో కీలక నేతగా ఉన్నారు. అలాంటి అతను ఈ డైలాగ్ పెట్టించడం ఇది ఏదో ప్రాంతీయ పార్టీ ఫీలింగ్ తోనే పెట్టారు అనే అనుమానం అయితే మనకి అనుమానం అయితే కనబడుతుంటుంది వాళ్ళకి. అంటే ఇలాంటి దాంట్లో ఆ పార్టీ ఫీలింగ్ చూపించకుండా ఉంటే సిన్సియర్ గా మనం చెప్పాల్సిన విషయాన్ని సిన్సియర్ గా చెప్పాము అనేట్టుగా అనిపి. ఎందుకంటే కథ మొత్తంలో కూడా గవర్నమెంట్ తో మాట్లాడినట్టుగా చూపిస్తుంటారు, నేను చేస్తానమ్మా అన్నట్టుగానే మంత్రితో మాట్లాడిపిస్తారు. ఈ రాష్ట్ర మంత్రి కూడా వాళ్ళతో మాట్లాడకుండా పాజిటివ్ గానే చూపించారు. కానీ ఆ డైలాగ్ పెట్టకుండా ఉంటే మంచిగా ఉండే. ఎందుకంటే అది పార్టీ ఫీలింగ్ అలాంటివి లేని వాళ్ళకి చూసినప్పుడు ఇది ఒక పాత్రగా చూసినప్పుడు దాన్ని రిసీవ్ చేసుకుంటారు. కానీ అక్కడ జరిగింది ఒకటైతే వీళ్ళు చెప్పించిన విధానం ఓట్ల కోసమే చేశారు, మాకు వాళ్ళ ఓట్లన్నీ మాకు పడిపోతాయి ఎలక్షన్ ముందు అన్నట్టుగా చెప్పించడం, ఈయన మరి ఈ పార్టీలో కీలక నేతగా ఉండేది ఈయన పెట్టించినట్టుగానే అనిపించింది మనకి అక్కడ చూస్తే. సరే, ఇంక ఇవన్నీ పక్కన పెడితే ఓవరాల్ గా అయితే ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ. నాగ చైతన్య గారి కెరీర్ లో ఇది బెస్ట్ కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఫిలిం కూడా. ఇంకా అరవింద్ గారు అన్నట్టు ఇంకా ఇది 100 కోట్లు దాటి వెళ్తుందండి ఇంకా అంతే. ఈ కోట్లు లెక్కలు ఈ సూట్ల గురించి మనం చెప్పలేము. కాకుంటే సినిమా అయితే మంచిగా మనకి ఒక లవ్ స్టోరీ లిస్ట్ పడే వాళ్ళకైతే మంచిగా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ సినిమా ఇప్పుడు ఉత్తరాంధ్రలో అయితే దుల్లగొట్టేస్తుంది సినిమా అయితే. ఎందుకనంటే అక్కడ ఇప్పుడు మనం చూస్తుంటేనే ఆ ప్రాంత భాష యాస అక్కడ ఉన్నాయి. ఇందులో ప్రతిదీ కూడా వాళ్ళు వేసుకునే కాస్ట్యూమ్ దగ్గర నుంచి మెల్లో వేసుకుని వాటి గురించి వేటకి ఎలాగే వెళ్తారు, అక్కడ ఏం తింటారు, ఎందులో తింటారు, ప్రతిదీ కూడా మనకు ఆర్ట్ వర్క్ కనబడుతుంటుంది. ఇప్పుడు మామూలుగా వాళ్ళు ఏ గిన్నెలో తినేసినా ఒకటే, కానీ అక్కడ మనకి పడవల్లో చూస్తుంటే మనకి ఇలాగా లోతు గిన్నెలు అంటాం మనం, అక్కడ ఉంటే అందులో కలుపుకుని తింటుంటా కనపడుతుంటాం. ఆ గిన్నెలు వాడారు అలా. అంటే ప్రతిదీ కూడా అక్కడ ఏందనంటే డైరెక్టరు దాని ప్రతి పాయింట్ ఎలా పట్టుకున్నారు అని అంటే, అరే మనలాంటి గిన్నెలోనే తింటున్నాడు, మనలాంటి షర్ట్ వేసుకున్నాడు రా, లేదనంటే ఆ ఫీలింగ్ ఉంటది. సో ఆ ప్రతి పాయింట్ని అలా పట్టుకున్నారు. అక్కడ వాళ్ళు చూసినప్పుడు మనకి అలాగ అనిపించినప్పుడు అక్కడ వాళ్ళు సేమ్ అదే ఫీల్ అయ్యి వాళ్ళు అదే ప్రాంతానికి చెందిన వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు సినిమా. మొత్తానికి దుల్లగొట్టేశారు, దుల్లగొట్టినట్టే. సూపర్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.